9 వైబ్స్. కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాసిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం దేశంలోని కార్మికులు, కర్షకులు, పేద, సామాన్య ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు ఏకంగా 14 లక్షల కోట్లు మాఫీ చేసిన మోదీ ప్రభుత్వం దేశంలోని పేదల నడ్డి విరుస్తూ నిత్యావసర ధరలు పెంచిందని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని అంబేద్కర్ చౌరస్తాలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. కార్పొరేట్ రుణాలను కోట్లలో మాఫీ చేసిన మోదీ ప్రభుత్వం పేదల రుణాలను పైసా కూడా మాఫీ చేయలేదని తెలిపారు. బీజేపీ విధానాలతో 700 మంది రైతులు ప్రాణాలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేవుళ్ల బొమ్మలు పంపిణీ చేసి ఓట్లు అడుగుతున్న బీజేపీకి ఓటు వేస్తే కడుపు నిండదు అని అన్నారు. అయోధ్యలో రామాలయం కట్టింది బీజేపీ కాదని, ప్రజలు ఇచ్చిన విరాళాలతో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలయం నిర్మాణం జరిగిందని స్పష్టం చేశారు. అబద్ధాలు చెప్పడంలో రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డిని మించిపోయారని, ఇటీవల జరిగిన సభల్లో మహిళలకు 2500 ఇచ్చామని చెప్పడం ఆయన అవగాహన లోపానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. అబద్ధాలో పునాదులపై ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవదని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ప్రజలు ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలను నిలదీస్తున్నారని వెల్లడించారు. హుస్నాబాద్కు మెడికల్ కళాశాల ఇస్తామని హామీ ఇచ్చిన ప్రియాంక గాంధీ అడ్రస్ లేకుండా పోయారని విమర్శించారు. మళ్లీ కేసీఆర్ పాలనలే ప్రజలు కోరుకుంటున్నారని చెప్పిన ఆయన బీఆర్ఎస్ అభ్యర్థులు ఎక్కువ మంది గెలిస్తేనే తెలంగాణ ఆత్మగౌరవం నిలబడుతుందని తెలిపారు. బోయిన్పల్లి వినోద్ కుమార్ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. స్టే ట్యూన్ టు 9 వైబ్స్.